గుహుడు భరతుడు తాతగారి ఇంటి నుండి వచ్చి తల్లి అయిన కైకేయిని కలుసుకోవడానికి ఆమె మందిరమునకు వెళ్ళగా ఆమె నుండి తండ్రి మరణవార్తను శ్రీరామచంద్రుని వనవాసాగమనమును తెలుసుకుని ఖిన్నుడై సమస్త పరివారముతో శ్రీరామ దర్శనాపేక్షతో ఉవ్విళ్ళూరుతున్న మనసుతో భరతుడు గంగా తీరమందున శృంగిబేరపురములకు చేరాడు. అక్కడ సుమంతుల వారు రథమును ఆపి శృంగిబేరపురమునకు రాజైన పరమ భక్తాగ్రేసుడైన గుహుని విషయము భరతునికి తెలియజేశాను. సమస్త సైన్యముతో వస్తున్న భరతుని చూసి గుహుడు తన వారితో మా శ్రీరామ ప్రభువు యొక్క సర్వసమృద్ధమైన కోసల రాజ్యాన్ని కాజేయదలిచిన వాడై దుర్బుద్ధితో భరతుడు వస్తున్నాడేమో, మా శ్రీరామమూర్తిని హింసించదలిచినాడా, నాకు శ్రీరామచంద్రుడే ప్రభువు స్నేహితుడు, ఆ ప్రభువుకు అపచారం చేస్తే సహిస్తానా అని గుహుడు తన వారితో చెప్పి నేను భరతుని వద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వస్తాను అని చెప్పి సకల ఆహార పదార్థాలు తేనె పళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ధర్మమర్థంచ కామంచ త్రితయం యో అభికాంక్షతి రిక్తపాణిర్ న పశ్యేత్తు రాజానం దైవతం గురు. ధర్మార్థ కామములను తమకు కావాలనుకున్నవాడు ప్రభువును కానీ దైవతమును కానీ గురువును కానీ దర్శించినప్పుడు రిక్తహస్తములతో వెళ్ళకూడదని ధర్మము తెలియజేశాను. దూరంగానే సుమంతుడు గుహుని చూసి భరతునికి తెలుపగా ఆయన ఆజ్ఞ తీసుకుని గుహుడు భరతుని దర్శించెను. అతి వినయంతో దోసిలి పట్టి, మహారాజా, ఈ దేశం అంతా మీదే, మేమంతా మీ వారమే, ఇదిగో కానుకలు. ఈరోజు ఇక్కడ విశ్రాంతి తీసుకుని గంగను దాటవచ్చును అన్నాడు గుహుడు. తెచ్చిన కానుకలను అభినందించిన భరతుడు, ఈ ప్రాంతమందు అనుభవజ్ఞుడు నీవే, గంగను దాటించాలి, భరద్వాజాశ్రమానికి ఎలా వెళ్ళాలో చెప్పు అని మా సైన్యం అంతటికీ నీవు ఆతిథ్యముతో సత్కరించదలిచి అంటే నీ కోరిక మహాశ్రేష్టమైనది. మా గురువైన దైవతము అయిన రామచంద్రుని సత్కరించినట్లే అనగానే భరతుని యందు సందేహ బుద్ధితో వచ్చిన భరతుడు రామునిగా భావించి అపరిమితమైన సైన్యంతో రావడం చూసి సందేహం కలిగినందుకు తల క్రిందులైన గుహుడు తాను భావించినది పొరపాటును గ్రహించి అక్లిష్ట కర్ముడైన అనగా సర్వేశ్వరుడైన ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తిపై దుష్టబుద్ధితో వెళ్ళడం లేదు కదా, అపరిమితమైన సైన్యాన్ని చూసి నేను సందేహించాను అన్నాడు. దానికి దుఃఖించిన భరతుడు, మా శ్రీరామ ప్రభువు మీద నాకు ద్రోహము కలుగుట అను దుష్కాలము రాకుండుగాక. రామచంద్రమూర్తి నాకు జ్యేష్ఠ భ్రాత తండ్రి వంటివాడు. మా స్వామి రామచంద్రమూర్తి నీ అయోధ్యకు తీసుకురావడానికి వెళుతున్నాను. నా యందు ఇతర బుద్ధిని పొందవద్దు, ఇది పరమ సత్యము అని భరతుడు అనగా అది విన్న గుహుడు ఆనందంతో దోసిలి పట్టి ప్రస్తుతించాడు. ధన్యస్త్వం నా త్వయా తుల్యం పశ్యామి జగతీతలే అయత్నాదాగతం రాజ్యం యంత్వం చక్తుమిమి హిచ్చేసి శాశ్వతి కలుతే కీర్తి లోక ననుచరిష్యతి యస్త్వం కృచ్రగతం రామం ప్రత్యనయితు మిచ్చసి. గుహుడు ఈ విధంగా ప్రస్తుతించుచున్నాడు. నాయన భరత, నీ వంటి
పరమధన్యుణ్ణి ఈ జగత్తులో చూడలేదు. అప్రయత్నంగా వచ్చిన సర్వ భూమండలాధిపత్యాన్ని శ్రీరామ పాదాబ్జములకు అర్పించదలిచావే. నీ భక్తి కీర్తి శాశ్వతంగా లోకములందు నిలిచి ఉంటుంది. అరణ్యవాసివై ఉన్న అన్నగారిని మరల పట్టాభిషిక్తుని చేయదలిచావే. నువ్వు ఎంతటి ఉన్నతుడివయ్యా అని భరతుడిని భక్తికి గుహుడు కైవారములిచ్చాడు. గుహుడు భరతునికి లక్ష్మణస్వామిని సీతారాముల సేవించు విధానమును అతని కైంకర్య భక్తిని వివరించాడు. ఆ రాత్రి సీతారాములు ఉన్న పవిత్ర ప్రదేశాన్ని చూపించాడు. ఆ రాత్రి శ్రీరాముడు కేవలము ఉదక మాత్రమే ప్రాసనము చేశాడని, లక్ష్మణుడు పరిచిన తల్పముపై నిదురించాడని, సీతారాములు పవళించిన స్థలం ఇదే అని తెలియజేయగా, బంగారు దివ్యకాంతులు కలిగిన తల్పంపై పరుండవలసిన మా రామస్వామి కఠిన కంటకావృతమైన భూమి యందు పరుండినాడా అని పొంగి పొరలు వచ్చుచున్న దుఃఖభారంతో భరతుడు మూర్ఛిల్లి పడిపోయాడు. కౌసల్యాదులు వచ్చి విలపించిరి. భరతుడు స్మృతిలోకి వచ్చి శోకించాడు. నల్ల కలువ నిగారింపు కల శ్యామల శరీరుడు, ఎరుపు చారలు నేత్రములందు కలవాడు, అతి సుందరుడు భూమి యందు పరున్నాడే నా వలననే కదా. నిజముగా పరమధన్యుడు లక్ష్మణుడు అతని జన్మ సార్థకము రాజ్యమునకు దూరమై అరణ్యమందున్న శ్రీరామ ప్రభువును సేవించి కలిసి ఉన్నాడు. లక్ష్మణ ఎంత పుణ్యాత్ముడురా అంటూనే, ఇది మొదలు నేను కూడా నారచీర జడలు ధరించి ఫలములు కందమూలములే భుజిస్తూ తాపశివలే మా రామచంద్ర మూర్తి వారి దీక్ష పర్యంతము గడపగలను అని భరతుడు భీకర ప్రతిజ్ఞ చేసెను. శ్రీరామ లక్ష్మణులు కూడా ఈ గంగా తీరంలోనే జటాజూటులు అయ్యారని తెలపగా, శ్రీరామ అనుసరణీయమే అనుచు భరతుడు కూడా జటాబంధనం చేశాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.